బ్రో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది వేరే పార్టీ ఎత్తుకునే పరిస్థితిలో పడ్డారనమాట. మరి అనుకోకుండా ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అయితే షాకింగ్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అపాయింట్మెంట్ ఇస్తారని రిక్వెస్ట్ చేసుకున్నారంట. ఎవరైనా అసలు ఏంటి స్టోరీ? సో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, సో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుంది, అపాయింట్మెంట్ ఇస్తారా అనే విధంగా ఒక మాట మాట్లాడారు. సో ఇది కూడా ఏదో ఆయన పార్టీలో చేయడానిక, లేకపోతే ఇంకేదో మంతనాలు జరపడానిక, ఇట్లాంటివి ఏవి కాదు. జస్ట్ అది కూడా ఎట్లా అంటే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అందరికీ అది క్లియర్గా అంటే పూర్తిగా వింటే అర్థమైపోతుంది. సో మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం, భీమవరం వేదికగా అక్కడక్కడ పేకాట క్లబ్బులు ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. వసూలు అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులే చేస్తున్నారు అని చెప్పేసి మనకు రీసెంట్గా మనం విన్నాం. అండ్ భీమవరము డిఎస్పీ ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన అవన్నిటినీ కూడా ఆపేసే విధంగా ముందుకెళ్తున్నాడు. వాటి పరంగా అసలు ఎట్లాంటి మీరు యాక్షన్ తీసుకోరా అని చెప్పేసి కూడా అప్పట్లో చాలా మంది కూడా అన్నారు. సో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే, దీని వెనకాల ఎవరున్నారో కూడా నాకు తెలుసు, వాళ్ళు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ అడిగితే ఈజీగా తెలిసిపోతుంది. దీనికి ఏదో రీసెర్చ్లు కానీ ఇంకేదో యాక్షన్లు కానీ పోలీసు ఒక మీట్ వాళ్ళని ఒక టీం పెట్టి ఇది కనుక్కోండి అని చెప్పేసి చెప్పడం కానీ ఇట్లాంటివి ఏమీ వద్దు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే తెలిసిపోతుంది. ఎవరైనా నాకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వడం నాకు తెలుసు, ఇప్పిస్తే బాగుంటుంది అని నేను డైరెక్ట్గా కలిసి మాట్లాడతాను, ఈ సమస్యల గురించి అన్నీ కూడా చెప్తాను, భీమవరంలో జరిగే అన్ని అన్యాయాల గురించి కూడా నేను చెప్తాను అనే విధంగా ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి అడుగున కూడా వాళ్ళు చాలా గమనిస్తూ ప్రతి ఒక్క పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ మనకు పాయింట్ దొరుకుతుందా, పాయింట్ దొరక్కపోయినా కూడా దాన్ని చెడగొట్టి మరి ఒక మంచి పని చేస్తారంటే దాన్ని పొగడ్డం కాకుండా దాన్ని గెలికి మరి చెడగొట్టి మరి దాని గురించి చెడుగా మాట్లాడే రోజులు ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉందన్నమాట, కూటమి ప్రభుత్వం మీద కుట్రలు. సో అదే విధంగా ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని నేను కలవాలి, ఇదంతా కూడా ఆయనకు తెలియకుండా జరుగుతుందా? ఖచ్చితంగా ఆయన కూడా ఎంతో కొంత హస్తం ఉండే ఉంటుంది. సో ఆయనతో నేను మాట్లాడతాను, ఎవరైనా నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అనే విధంగా చాలా అంటే మనము అంటే ఎట్లా కొంతమంది వెక్కిరించినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన కూడా అదే విధంగా మాట్లాడారనమాట. ఓన్లీ ఈయననే కాదు, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విషం చల్లాలి, ఏ విధంగా వాళ్ళని నెగిటివ్గా చూపించాలి, ఏ విధంగా బురద చల్లాలని చెప్పేసి చాలా మటుకు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతుంది. సో ఈ 16 నెలల్లో మీరు ఏం చేశారో, ఎక్కడ చూసినా కూడా ఇంకా ఈ పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపినందుకు డిఎస్పీని మీరు ఏదో ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వంగలపూడి అనిత గారికి చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అన్యాయాల్ని ఆపేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది తప్ప అన్యాయాలు ముందుకెళ్తే మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు అక్కడ ఏవైతే పేకాట క్లబ్బులు కానీ అండ్ కొన్ని ఉంటాయి కదా అన్వాంటెడ్, సో వాటి నుంచి మీకు కొంత రుసుము వస్తుంది కాబట్టి మీరు ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క డిఎస్పీ వాటిని ఆపేశాడో, ఆపుదామని చెప్పేసి బయటికి వచ్చాడో అప్పుడు ఆయన మీద మీరు వేటు వేస్తున్నారు. అవన్నీ కూడా నిధులు మీకు ఆగిపోతాయి, రుసుములు ఆగిపోతాయి అని చెప్పేసి అని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ మాటకు అర్థం ఏంటి అంటే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా చేయిస్తుంది. వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఆ పేకాట ఏవైతే కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆయన వీళ్ళ మీద నిందలు వేస్తూ ఉన్నారు. సో మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అటు వైపు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నేతలు కానీ ఎవరైనా స్పందిస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది.